ललितपालित सप्तलोकी निर्वाहकोरकितनेम कटाक्षलीलां श्रीरङ्गहन्यतल मङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। ప్రియ భగవద్బంధువులారా, భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణ రత్నకోశంలో మనం ఇవాళ ఫలశ్రుతి శ్లోకంలోకి చేరుకున్నాం. 61వ శ్లోకాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. శ్రీరంగే శరదశతం సహ సుహృద్వర్గేణ నిష్కంటకం నిర్దుఃఖం సుసుఖం చ దాస్యరసికాం భుక్త్వా సమృద్ధిం పరాం యుష్మత్పాదసరోరుహాంతర రజస్యామత్వమంబాపితా సర్వం ధర్మమపి త్వమేవ భవనః స్వీకురు అకస్మాత్ కృపాం. శ్రీరంగే శరదశతం. ఈనాటి ఈ శ్లోకంలో భట్టర్ వారు తమ కోరికని, తమకున్నటువంటి వాంఛ పెరుమాళ్ల యొక్క విషయంలో ఎలా తాము జీవించాలి అనేటువంటి ఒక చక్కని భావానికి ఆవిష్కరణ చేస్తూ అంబా అని పిలుస్తారు తల్లిని. జగన్మాత శ్రీరంగనాయకి శ్రీదేవి. శ్రీరంగంలో నేను నిత్య నివాసం కోరుకుంటున్నాను అని అంటారు. చాలా ముఖ్యమైన విషయం. అక్కడే ఉన్నారు కదండి అని అనుకోవచ్చు. కానీ మధ్యలో ఏమైంది? నిర్దుఃఖం, ఏ ఉపద్రవాలు లేకుండా అలా ఉండాలని ఆయన కోరుకోవడానికి ఒక కారణం ఉంది. కొన్నాళ్ళు ఆయన శ్రీరంగానికి దూరంగా తిరుక్కొట్టియూరు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు రంగనాయకి రంగనాథుల యొక్క వియోగాన్ని ఆయన భరించలేక వచ్చిన తర్వాత ఈ శ్రీగుణ రత్నకోశాన్ని రచించారు. కాబట్టి అమ్మ, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీకు దూరం కాకూడదు అని. ఎందుకంటే రామానుజులు కూడా శ్రీమన్ శ్రీరంగః శ్రియం అనుపద్రవాం అనుదినం సంవర్ధయ, ఏ ఉపద్రవాలు లేకుండా ఆ శ్రీరంగనాథుని యొక్క కైంకర్యము, అక్కడి భాగవత గోష్ఠి విలసిల్లుగా కానీ భగవద్ రామానుజులు కూడా చెప్తారు. అలాగే ఇక్కడ భట్టర్ వారు కూడా అంటారు, నేను అక్కడనే కాదు తల్లి, సుహృత్తులతోటి సహ సుహృద్వర్గేణ, సుహృత్తులతో అందరితో కలిసి. సుహృత్ అంటే సమానమైన హృదయ భావం కలిగిన వాడు సుహృత్తు. వాళ్ళకి వయస్సుతో ఏకవయస్కులు కావాలి అనేటువంటి నియమం ఏమి ఉండదు. భావాలు కలిస్తే చాలు. అలాంటి భగవద్భక్తులతోటి నిర్దుఃఖం, ఏ దుఃఖం లేకుండా ఉండాలి. సుసుఖం, ఎంతో హాయిగా ఉండాలి. దాస్యరసికాం భుక్త్వా సమృద్ధిం పరాం, సమృద్ధిం పరాం దాస్యరసికాం భుక్త్వా, ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి, సుఖాన్ని ఇచ్చేటువంటి భగవద్భాగవత రూప కైంకర్యమైన ఆనందం అన్నమాట. అలాంటి సమృద్ధిని అనుభవించి నా మనస్సు ఎలా అవ్వాలో తెలుసా? యుష్మత్పాద సరోరుహాంతర రజస్యామత్వమంబాపిత. మీ ఇద్దరి పాద సరోరుహాల్లో ఇద్దరివి 2 పాదాలు 4 కలిసి 4 పద్మాలైతే ఆ పద్మాల్లో రజహ శ్యామ్, నేను ఒక పుప్పొడిగా అయిపోవాలి. మా భక్తులు, బంధువులు, గోష్ఠి అందరూ కూడా అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరాగంగా మారిపోవాలి. ఎందువల్లంటే త్వం అంబా, నువ్వే తల్లివి, త్వం పిత, నువ్వే తండ్రివి. అందువల్ల నహ సర్వం ధర్మమపి త్వమేవ భవ నహ స్వీకురు అకస్మాత్ కృపాం. అకస్మాత్ కృపాం, నువ్వు తల్లివి, నువ్వే తండ్రివి కాబట్టి ఒక అద్భుతమైనటువంటి అకస్మాత్ నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్షాన్ని నువ్వు మా మీద ప్రసరింపచెయ్యి, ఎప్పుడూ నీ సన్నిధిలో ఉండేలాగా చెయ్యి అంటూ ఒక కోరికను కోరుకుంటున్నారు. మనం పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం నందామ శరదశ